శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. తపః కుర్వంతి రాజానః సంసరంతి మునీశ్వరాః. అహో జనహితార్థానాం చరితాని మహాత్మనాం. వెనుకటి సూక్తిలో శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు ఎవరిని గురించైనా సరే నిర్ణయం చేయాలంటే వాడి జన్మజన్మల చరిత్ర చెలిస్తే కానీ చెప్పలేము, అది మహాత్ములకే సాధ్యము. నువ్వు మాత్రం అటువంటి శక్తి లేని వాడివి గనక ఎవరి గురించి చెడు నిర్ణయాలు చేయకు అని మాట చెప్పారు. దాన్ని మరింత గట్టిగా సమర్థిస్తూ ఈ సూక్తిలో మరికొంత వివరణ ఇస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మహాత్ముల ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చెప్పలేమయ్యా, మన ఊహకు అందదు. రాజులయ్యుండి కూడా వాళ్ళు తపస్సులు చేసేస్తారు. తపస్సు చేసుకోవాల్సిన మహర్షులయ్యుండి కూడా సంసారంలోకి వచ్చేస్తారు వాళ్ళు. దేనికోసం? అహో జనహితార్థాన, ప్రజలకి క్షేమం కలిగించాలనేటువంటి సత్సంకల్పం కోసం వాళ్ళు ఏ పనైనా చేస్తారు. రాజులయ్యుండి తపస్సు చేస్తారు అంటే దీన్ని బట్టి ఏం చెబుతున్నారు ఆయన? వాళ్ళు చేసేటువంటి బయటి కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు మహాత్ములోనా కాదా అని తేల్చలేమయ్యా. వాళ్ళ హృదయంలో సత్సంకల్పం ఎలా ఉంది అని నిర్ణయించుకోవాలి. దానికి ఉదాహరణ చెప్పారు పెద్దలు. కవేర మహారాజు అనే పేరుతో మహారాజు గారు ఉండేవాడు. ఆయన చక్కగా రాజ్యపాలన చేశాడు. కొంచెం వయస్సు వచ్చింది. శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అన్నాడు. ఏం అక్కర్లేదండి, నిస్వార్థంగా తపస్సు చేశాను, మోక్షం ప్రసాదించండి అన్నాడు. ఆ శివుడు మామూలుగా సూటిగా మాట్లాడే శివుడు సూటిగా మాట్లాడకుండా కొంటినవ్వు నవ్వి, నీకు మోక్షం ఇచ్చే శక్తి నాకు లేదయ్యా, బ్రహ్మదేవుడికి ఉందేమో చూసుకో అన్నాడు. ఈ రాజుగారికి ఏమీ నిస్పృహ కలగలేదు. ఎందుకంటే మనసులో ఏ రకమైన కోరిక లేదు కదా. శివుడు ఇలా అన్నా అంటే ఏదో ఆజ్ఞ ఉంటుంది దాంట్లో. బ్రహ్మగారు తపస్సు చేయమని సూచన చేస్తున్నాడు, మనకెందుకు చెప్పమని చేసి సరిపోలా. బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు చాలా కాలానికి. ఆయన అన్నాడు, ప్రత్యక్షమయ్యి నీ మోక్షం మాట పక్కన పెట్టు, నాకు నీతో పనుంది. ప్రస్తుతం భూలోకంలో రాజులు సరైన రాజు లేక ఇబ్బంది పడుతున్నాను నేను, నువ్వు మళ్ళీ రాజ్యం చేయన్నాడు. చిత్తమండి, మీరేం చేయదు అదే చేస్తాను, మరి నేను మోక్షం కోసం కదా తపస్సు ప్రారంభించాను. నీ కూతురు నీకు మోక్షం ఇస్తుందిలే అన్నాడు. ఇన్నేళ్ళు వచ్చి ఇంత ముసలాడైపోయిన తర్వాత, తెల్లగడ్డాలు విరిగిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యం చేయాలి, ఇప్పుడు కూతురు పుట్టాలి, ఇదేం గోల? ఆయనేం గోలంలా, చిత్త మహాప్రభు మీ ఆజ్ఞ ఎట్లయితే అట్లా చేస్తానన్నాడు. మళ్ళీ రాజ్యము చేశాడు, పిల్ల పుట్టింది. ఆ పిల్ల పెద్ద అయింది, పెళ్లి చేయాలి. ఆ సమయంలో అమ్మాయిని అడిగాడు, అమ్మా నీ వల్ల నాకు మోక్షం వస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వేమో పెళ్ళింటికి వచ్చావు, ఏమిటి పరిస్థితిని? ఏం లేదు నాన్నగారు, నేను పెళ్ళి చేసుకుంటాను, మీ మోక్షం ఇస్తాను, మీకే కాదు చాలామందికి మోక్షం ఇస్తాను నేనంది. ఇదేం మాటమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవడం ఏమిటి, 10 మందికి మోక్షం ఇవ్వటం ఏమిటి అంటే, కొంచెం తపస్సు చేయాలండి, నేను కొంచెం తపస్సు చేస్తే నాకున్న అడ్డంకులు తీరిపోతాయండి. సరే చేయన్నాడు. తపస్సు చేసింది. ఆ తపస్సు చేసేవాడికి తన శరీరాన్ని 2 భాగాలు చేసుకునే శక్తి వచ్చింది అమ్మాయికి. ఒక భాగంతో కావేరి నదిగా మారిపోయింది, ఇంకో భాగంతో అగస్త్య మహర్షికి భార్యగా లోపాముద్ర అనే పేరుతో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అగస్త్య మహర్షి యొక్క భార్య అయిపోయిందో ఈవిడ శక్తి, తపశ్శక్తి వేల రెట్లు పెరిగిపోయింది. అప్పుడు చెప్పింది, నాన్నగారు ఈ కావేరి అనేటువంటి రూపం మీ వల్లే వచ్చింది, కావేరి నది రూపం, దీంట్లో ఎవరు స్నానం చేస్తే వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది, మొదలు మీరు చేసేయండి అని. ఆయన దాంట్లో స్నానం చేశాడు, వెంటనే మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజుగారు రాజయ్యుండి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూనే మళ్ళీ రాజ్యం చేశాడు, సంసారం చేశాడు. ఈ పిల్ల ఒక పక్క అందరికీ మోక్షం ఇవ్వాలనేటువంటి సత్సంకల్పం మనస్సులో పెట్టుకుని దానికోసం తపస్సు చేసింది, వివాహము చేసుకుంది. వివాహం చేస్తుంది కనుక మామూలు ఆడపిల్ల అందామా? అందరికీ మోక్షం ఇచ్చింది కనుక మోక్షేశ్వరు అందామా అంటే 2 అనక్కర్లేదయ్యా. వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఆ జనహిత కాంక్ష వల్ల వాళ్ళు ఏం చేస్తారనేది ముఖ్యం తప్పితే ఆ లోపల ఉండేటువంటి సద్భావన ముఖ్యం. అటువంటి సద్భావన పెంచుకో అని మనకి ఈ సూక్తి ద్వారా స్వామీజీ ఉపదేశిస్తున్నారు. అటువంటి సద్భావన సిద్ధి మనకు లభించుగాక. జయ గురుదత్త.